ఈ నిన్న విశాఖపట్నంలో వాలంటీర్స్ వాళ్ళు ధర్నా చేస్తూ ఉంటే దాని గురించి కూడా అడిగినట్టున్నారు మన మీడియా సోదరులు. అడిగితే దానికి అసలు పుట్టినటువంటి బిడ్డకి పేరు ఎలా పెట్టమంటారని అడిగాడు. అంతేనా? మీరు మాకు పుట్టిన బిడ్డలకి ఆయన పేరు పెట్టించుకున్నప్పుడు మరి పుట్టినటువంటి బిడ్డలకి పేరు పెట్టాడు ఆయన. మరి గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఈ బల్క్ డ్రగ్ పార్కు, ఈ రైల్వే జోను, మరి ఇవన్నీ ఎవరికి పుట్టిన బిడ్డలు ఇవి? మరి మాకు పుట్టిన బిడ్డలకి మీరు పేర్లు పెట్టించుకుంటారా? ఇదే వాలంటీర్లకు సంబంధించి అసలు గవర్నమెంట్ ఆర్డర్లు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రావడమే. జూన్ 22, 2019లోనే ఫస్ట్ జీవో ఇచ్చాం. ఆగస్టులోనేమో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి జీవోలు ఇచ్చాం. 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ ఇచ్చాం, 100 ఇళ్ళకి వాటికో వాలంటీర్ని ఇచ్చాం. ఇవన్నీ కూడా గవర్నమెంట్లో ప్రొసీజర్ వెళ్తే మరి ఏమీ లేనప్పుడు మరి నీ మేనిఫెస్టోలో ఎందుకు పెట్టావు? వాలంటీర్లకు 10,000 ఇస్తానని చెప్పి, వాలంటీర్లకి 10,000 రూపాయలు జీతం పెంచుతానని చెప్పి మేనిఫెస్టోలో ఎందుకు పెట్టావు? అసలు ఆ వ్యవస్థే లేదని అనుకున్నప్పుడు, దానికి చట్టబద్ధత లేదు అనుకున్నప్పుడు ఎందుకు మేనిఫెస్టోలోని ఏం పెట్టారు? మేనిఫెస్టోలో వాలంటీర్ల తాలూకు గౌరవ వేతనం 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెంచడం జరుగుతుంది. ఇది మేనిఫెస్టోలో పెట్టినటువంటి మీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమికి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఒక హామీ. మరి పెట్టినటువంటిది మర్చిపోతే ఎలాగా? అడిగితేనేమో వాళ్ళ వ్యవస్థ లేదని మీరంటారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా అసలు అది ఉందో లేదో తెలియదని అంటారు. హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అది గుర్తుండదు, ప్రచారం చేసినటువంటి మంత్రులకి అది జ్ఞాపకమే రాదు. ఈ రకంగా ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి ఇచ్చినటువంటి హామీ సూపర్ 6లో కనీసం ఒకరన్నా తీసావా? తీద్దాం అనుకున్న అవకాశం లేదు. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద, గత ప్రభుత్వం మీద నిందలు మోపేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పటికన్నా మానుకోనే మంచిది.